ఇక భుజంగం విహారికి ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు. రే 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 అని విహారి అంటూ ఉన్నా కూడా అతను ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా పద లక్ష్మి వెళ్దాం ఆ అమ్మ దగ్గరికి అని విహారి అంటూ ఉంటే, పదండి విహారి గారు వెళ్దాము, అసలే ఇంటిలో కూడా ఎవరికి తెలియదు కదా మనం హాస్పిటల్కి వచ్చినట్టు, అందరూ కంగారు పడుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. సరే పద లక్ష్మి అని ఇంకా లోపలికి వెళ్ళి యమునని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్తారు. యమున సహస్ర పద్మాక్షి హాల్లోనే కూర్చొని ఉంటారు. ఇంకా అప్పుడు యమునని చూసి, ఏమైంది యమున, ఎందుకు నీరసంగా ఉన్నావు, పొద్దుటి నుండి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు, అందరూ ఎక్కడికి వెళ్లారు అని పద్మాక్షిని అడుగుతూ ఉంటే, అది అని నసుగుతూ ఉంటారు. ఇంకా ఏమీ చెప్పక ముందే అప్పటికే పద్మాక్షి, ఏంటి మళ్ళీ ఏం రోగం వచ్చింది, కృష్ణరామ అంటూ ఒక మూలన కూర్చోకుండా ఏంటి ఇదంతా, మళ్ళీ ఎందుకంత డల్ గా ఉన్నావు అని యమున మీద అరుస్తూ ఉంటే, ఇంకా అది అని యమున చెప్పబోతూ ఉంటే అప్పుడే లక్ష్మి, యమునమ్మకి మళ్ళీ ఫిట్స్ వచ్చాయి, అందుకే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాము అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అవును అని యమున కూడా తల ఊపుతూ ఉంటుంది. ఇంకా అలా మళ్ళీ ఎందుకు వచ్చాయి ఫిట్స్, ఈ మధ్య దగ్గరగా తరచూ వస్తున్నాయి, ఏంటి మెడిసిన్ సరిగ్గా వేసుకోవట్లేదా అని పద్మాక్షి అరుస్తూ ఉంటే, లేదు వేసుకుంటున్నాను అని యమున చెప్తుంది. వేసుకుంటుంటే మళ్ళీ ఎందుకు వస్తాయి, ఈ మాయదారి రోగం ఏంటో నీకు అని పద్మాక్షి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, అమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అత్తయ్య అసలే చాలా నీరసంగా ఉన్నారు, ఎందుకలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు, బావా నువ్వు అత్తయ్యని లోపలికి తీసుకుని వెళ్ళు అని సహస్ర చెప్పడంతో ఇంకా విహారీ లక్ష్మి ఇద్దరు యమునని లోపలికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత అలా ఉదయం అయిపోతుంది. పండు బయట చెట్లకి నీళ్లు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత లక్ష్మి బయట నుండి వస్తుంది. లక్ష్మిని చూసి పండు, ఏమమ్మా కూరగాయలు తీసుకొస్తా అన్నావు తీసుకురాలేదా అంటే, లేదు పండు నాకు వేరే పని ఉంది, నేను బయటికి వెళ్ళాను, నువ్వే తీసుకొచ్చేవా, కొంచెం నేను వీలు చూసుకొని ఒకసారి తీసుకురా పండు అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇంకా తర్వాత లక్ష్మణ్ ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటూ మీ పండు కూడా అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా లక్ష్మి నేరుగా తన రూమ్ లోకి వెళ్ళి కబోర్డ్ లో ఆ రిపోర్ట్స్ ని పెట్టుకుంటూ ఇంకా కబోర్డ్ క్లోజ్ చేసి, కడుపుతో ఉన్న వాళ్ళు ఈ మెడిసిన్ వేసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందంట, హెల్దీగా ఉంటుందంట అని అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి అక్కడ విహారి ఉంటాడు. ఇంకా లక్ష్మి ఒక్కసారిగా చాలా షాకింగ్ గా భయపడుతూ వెనక్కి తిరిగి చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే విహారి, ఏంటి లక్ష్మి నా దగ్గర ఏం దాచిపెడుతున్నావు అని అడుగుతూ ఉంటే లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ చేస్తూ ఉంటుంది. విహారి గారు అది అని అంటూ ఉంటే, చెప్పు లక్ష్మి నీ హెల్త్ విషయంలో నువ్వేదో దాచిపెడుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు అని విహారి అడుగుతూ ఉంటాడు. ఇంకా దాంతో లక్ష్మి, అలా ఏం లేదు విహారి గారు, నేనేం దాచిపెడతాను అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే లేదు లక్ష్మి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు, ఒకటికే వామిటింగ్ చేసుకున్నావు, అసలు ఏమైంది, ఏదైనా ఉంటే చెప్పు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటే, అమ్మయ్య ఇంకా విహారి గారికి వేరే డౌట్ ఏం రాలేదు, నేను కళ్ళు తిరిగి పడిపోయిన దాని గురించి అలా మాట్లాడుతున్నట్టున్నారు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా అదేం లేదు విహారి గారు, ఆ రోజేదో అలా ఉంది, ఇప్పుడు బానే ఉన్నాను నేను అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే సహస్ర అటువైపుగా వెళ్తూ ఉంటుంది. అంతకుముందే పండు వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు. ఆ రోజు మనం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ రిపోర్ట్స్ ఇచ్చారా లక్ష్మి, రిపోర్ట్స్ అంతా ఎలా ఉంది అని విహారి అడుగుతూ ఉంటే, ఇచ్చారు విహారి గారు, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే వచ్చాయి అని లక్ష్మి చెప్తుంది. ఇంకా పండుకి, అదేంటి లక్ష్మమ్మ ఇలా చెప్తుంది, అబద్ధం ఎందుకు చెప్తుంది, రిపోర్ట్స్ లక్ష్మమ్మ తీసుకోలేదని వాళ్ళు ఇంటికి పంపించారు కదా, ఆ రిపోర్ట్స్ తీసుకున్నది నేనైతే నేను తీసుకున్నానని లక్ష్మమ్మ చెప్తుంది ఏంటి అని అనుకుంటూ, అయినా నేను ఆ రిపోర్ట్స్ ఎక్కడ పెట్టానబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే సహస్ర అక్కడికి వచ్చి లక్ష్మీ విహారిని అలా చూసి చాలా మండిపడుతూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారి గమనించుకోకుండా లక్ష్మి చేయి తీసుకొని తన రెండు చేతులతో పట్టుకొని, లక్ష్మి నువ్వు ఆ రోజు అలా కళ్ళు తిరిగి పడిపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని మాట్లాడుతూ ఉంటే, ఇంకా మాటలకి సహస్రకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి తన చేతిని వెనక్కి లాక్కొని, విహారి గారు నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా లక్ష్మి సహస్ర రూమ్ లోపలికి వెళ్లి విహారి లక్ష్మి మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకుంటూ, ఆ లక్ష్మిని బావకి ఎంత దూరం చేద్దాం అనుకున్నా వాళ్ళిద్దరూ మరింతగా దగ్గరైపోతున్నారు, అసలు ఏంటి ఇదంతా, నేను ఈ ప్రెగ్నెన్సీ టాబ్లెట్లు ప్రెగ్నెన్సీ లేకున్నా కూడా ఇంత కష్టపడి నేను ఇన్ని నాటకాలు ఆడి ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా నాటకం ఆడుతున్నా కూడా బావకి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు, ఎందుకు ఈ టాబ్లెట్స్ అన్ని వేసుకోవడం వల్ల లాభం ఏముంది అని వీటన్నిటిని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్ లో పడేయాలి అని పక్కనే ఉన్న డస్ట్బిన్ లో అన్ని టాబ్లెట్స్ అన్ని విసిరి కొడుతూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి రూమ్ లోకి వస్తుంది. ఇంకా సహస్ర అని పిలుస్తూ వస్తూ ఉంటే, ఏంటమ్మా అని సహస్ర అడుగుతుంది. పదవే బయటికి వెళ్దాం అని అంటూ ఉంటే, ఏమైందమ్మా ఎందుకు అని సహస్ర అడుగుతుంది. అది కాదే, కడుపుతో ఉన్న వాళ్ళు ఇదే అన్నీ వాకింగ్ చేయాలి కదా, వాకింగ్ చేద్దు అని బయటికి తీసుకుని వెళ్తే, ఇప్పుడు కాదు కదమ్మా ఎర్లీ మార్నింగ్ చేస్తారు కదా అంటే, పర్వాలేదు నువ్వు పద ఇప్పుడు వెళ్దామని పద్మాక్షి సహస్రని బలవంతంగా బయటికి తీసుకుని వస్తుంది. అప్పుడే హాల్లోకి వచ్చేసరికి భవతి భిక్షాందేహి అని ఒక సాధువు ఇంటి ముందుకు వచ్చి పిలుస్తూ ఉంటాడు. అలా 2-3 సార్లు పిలిచేసరికి అప్పుడే
పద్మాక్షి సహస్ర బయటికి వస్తూ ఉంటారు. యమున అది విని మళ్ళీ లోపలికి వెళ్లి చాటలో బియ్యం తీసుకుని వస్తుంది. ఇంకా అలా బయటికి వచ్చిన తర్వాత యమున చాటల్లో బియ్యం తీసుకుని అతని జోలలో వేస్తుంది. వేసిన తర్వాత అమ్మ నీకు వారసుడు రాబోతున్నాడు, అతని అతని ప్రాణాలు కాపాడుకోవాలమ్మా, అతన్ని వచ్చేవాడు ఒక్కడే కానీ అతడు రాకుండా ఆపడానికి చాలా దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, వారసుని ఎంత కష్టం వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఖచ్చితంగా కాపాడుకోవాలి తల్లి అని చెప్తూ ఉంటాడు. ఇంకా పద్మాక్షి సహస్ర వాళ్ళందరూ చాలా షాకింగ్ గా వింటూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది. లక్ష్మి చూస్తూ సాధువు చెప్తూ ఉంటే సహస్ర తన పొట్ట మీద చేయి వేసుకొని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఏమో తన పొట్ట మీద చేయి వేసుకుని చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా సహస్ర నీ గురించి చెప్తున్నాడే, నువ్వు కడుపుతో ఉన్నావు కదా, వెళ్ళి స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని సహస్రకి పద్మాక్షి చెప్తుంది. ఇంకా అప్పుడే సహస్ర డౌట్ గా వెళ్ళి స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆ సాధువు ఆశీర్వదిస్తాడు. అలా పదరే మనం వెళ్ళి వాకింగ్ చేద్దాం అని సహస్రాన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది పద్మాక్షి. ఆ తర్వాత ఏమన్నా లక్ష్మి నువ్వు భిక్ష వేయి అని చెప్పడంతో లక్ష్మి తన చేతిలో ఉన్న ప్లేట్ లో కొన్ని బియ్యం తీసుకుని వచ్చి ఉంటుంది, అది వేస్తుంది. స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మా అని యమున చెప్పడంతో ఇంకా స్వామీజీ కాళ్ళకి లక్ష్మి ముక్కుతూ ఉంటే సుపుత్ర ప్రాప్తి రస్తు అని అతను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఒక్కసారిగా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. యమున కూడా డౌట్ గా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. అమ్మా నేను చెప్పిన విషయాలన్నీ గుర్తు పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని గండాలు ఆపదలు వచ్చినా మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, జాగ్రత్త అని చెప్పి తన చేతిలో ఒక పేపర్ లో కుంకుమని కట్టి ఇస్తాడు. ఇది దేవుడి దగ్గర పెట్టుకుని ప్రతిరోజు ధరించమ్మా ఈ కుంకుమని అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి, హరహర మహాదేవ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే పదలక్ష్మి లోపలికి వెళ్దామని యమున లక్ష్మి లోపలికి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత సహస్ర రూమ్ లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నాకు ప్రెగ్నెన్సీ రాదు, స్వామీజీ ఎందుకు అలా చెప్పారు, నేనైతే తల్లిని యోగ్యం నాకు లేదు కదా, నేనే ఒక బిడ్డని బయట నుంచి తీసుకొచ్చి చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ ఒకవేళ లక్ష్మి ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుందా, అయినా బావా లక్ష్మి కలవకుండా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ భావని లక్ష్మిని కలవకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పద్మాక్షి అక్కడికి వచ్చి ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇంకా సహస్ర ఇలా తన డౌట్స్ అని చెప్తూ ఉంటే నువ్వు అతిగా ఆలోచించకే, మనం 6 నెలల తర్వాత ఒక బాబుని తీసుకుని వచ్చి వాడే మన వారసుడని చెప్తే సరిపోతుంది, నువ్వు అతిగా ఏం ఆలోచించకు అని పద్మాక్షి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అంబిక తన రూమ్ లో ఇంకా టెండర్ రాలేదనుకుని హ్యాపీగా ఉన్నప్పుడే టెండర్ మనకే వచ్చింది, వివి లాజిస్టిక్ కంపెనీ అంటే మనదే అని లక్ష్మీ విహారీ చారుకేశ మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఈ లక్ష్మి నన్ను అడుగడుగునా తొక్కేస్తూ ఉంది, నన్ను అసలు ప్రతి పనిలో అడ్డొస్తుంది, దీన్ని అడ్డు లేకుండా చేసుకోవాలి అని అనుకుంటూ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని కింద పడేస్తుంది, బెడ్ పైన విసిరి కొడుతుంది. ఇంకా అలా ఆ తర్వాత అందులో ఒక రిపోర్ట్స్ పేపర్ కనిపిస్తుంది, అది తీసి కనక మహాలక్ష్మి అని చూసి ఇక్కడ కూడా దీని పేరేనా, దీని అంతా చూడాలి, ఇదేంటి అసలు ఈ పేపర్ నా దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఆ రోజు పండు డాష్ ఇచ్చి ఆ పేపర్స్ అన్ని చదివినప్పుడు అందులో పెట్టాడు అని అంబికకి గుర్తొస్తూ ఉంటుంది. దీన్ని ఇలా కాదు అని ఆ పేపర్ ని అక్కడే విసిరి కొట్టి అంబిక బయటికి వెళ్ళిపోతుంది.